మరొక బ్రేకింగ్ చూస్తున్న ములుగు జిల్లా తాడ్పాయి మండలం మేడారం గ్రామంలో 4 రోజుల పాటు జరిగిన మేడారం జాతర శనివారం ముగిసింది. ఈ నేపథ్యంలో మేడారం హుండీల లెక్కింపు ప్రక్రియ హనుమకొండ టీటీడీ కళ్యాణ మండపంలో ప్రారంభమైంది. మొత్తంగా 512 హుండీల ఆదాయాన్ని లెక్కిస్తున్నారు. ఈ లెక్కింపు ప్రక్రియ 10 రోజుల పాటు కొనసాగనుంది. మేడారం మహాజాతరలో మొత్తంగా 512 హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు. 4 రోజుల క్రితం మేడారం నుంచి హుండీలను హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపానికి అధికారులు తరలించారు. బ్రేకింగ్ చూస్తున్న ములుగు జిల్లా తాడ్పాయి మండలం మేడారం గ్రామంలో 4 రోజుల పాటు జరిగిన మేడారం మహాజాతర శనివారం ముగిసింది. ఈ నేపథ్యంలో మేడారం హుండీల లెక్కింపు ప్రక్రియ హనుమకొండ టీటీడీ కళ్యాణ మండపంలో ప్రారంభమైంది. మొత్తంగా 512 హుండీల ఆదాయాన్ని లెక్కిస్తున్నారు. ఈ లెక్కింపు ప్రక్రియ 10 రోజుల పాటు కొనసాగనుంది. మేడారం మహాజాతరలో మొత్తంగా 512 హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు. 4 రోజుల క్రితం మేడారం నుంచి హుండీలను హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపానికి అధికారులు తరలించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ స్వామి, చెప్పండి, ఇంతవరకు పూర్తి స్థాయిలో లెక్కింపుకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరిగాయి, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఇప్పుడు హన్మకొండ టీటీడీ కార్యాలయంలోని మండపం కార్యాలయంలోని ఉన్న ఈ గత 4 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా జరిగిన సమ్మక్క సారక్క మహాజాతర మేడారం జాతర ఉండీల నుంచి నేటి నుంచి మేడారం ఉండీలకు అంటే ఉండీల లెక్కింపు ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు చేసి అధికారులు అయితే ఇవాళ భారీ బందోబస్తు నడుమ కూడా ఇవాళ హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలోని లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటికీ అక్కడ ఎండోమెంట్ అధికారులు అయితే సమక్షంలో లెక్కింపు ప్రారంభం చేశారని చెప్పుకోవచ్చు. ఈ లెక్కింపు మాత్రము 10 రోజుల పాటు కూడా కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. ప్రతిష్టమైన భద్రత మధ్య కూడా ఈ లెక్కింపు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా కూడా ఇవి డ్రెస్ కోడ్ అంటే లెక్కింపు ఎవరైతే లెక్కింపు వాలంటీర్ వెళ్తారో వాళ్ళందరికీ కూడా లెక్కింపు అంటే ఆ లెక్కించే వారిలో అందరికి కూడా ఒకే డ్రెస్ కోడ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఆ లెక్కింపు కేంద్రం లోపల కూడా బయట కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పరిచారు. భారీ బందోబస్తు కూడా ఏర్పరిచారని చెప్పుకోవచ్చు. లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి ఆ డ్రెస్ కోడ్ తో పాటు కూడా ఇలాంటి సెల్ ఫోన్లు కూడా తీసుకోపోకూడదని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే 518 ఉండీలను కూడా అంటే లెక్కింపులకు అయితే రంగం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. లెక్కించిన నగదును కూడా ఏ రోజుకు ఆ రోజు అంటే సంబంధిత బ్యాంకు ఏ బ్యాంకులు అయితే జమ చేశారో ఆ లెక్కింపు నగదు మాత్రము బ్యాంకులో జమ చేసే పరిస్థితి ఉంది. ఈసారి మేడారం జాతరకు కూడా ఆ ఆదాయం అంటే ఇప్పటికే ఆ జనాలు అంటే 1,60,00,000 మంది కూడా ఆ భక్తులు వచ్చిన నేపథ్యం ఉంది కాబట్టి ఇక్కడ ఆదాయం కూడా పెరిగే అవకాశాలు అయితే ఎక్కువ ఉందని చెప్పి కూడా అధికారులు అయితే ఒక అంచనా వేస్తున్నారని తెలుస్తా ఉంది రాజశేఖర్. ఎస్ స్వామి, అంటే సిబ్బంది ఎంతమంది పాల్గొన్నారు అంటే ఈ లెక్కింపు హుండీల లెక్కింపు కార్యక్రమంలో ఏమైనా మనకు తెలుస్తూ ఉందా? అలాగే పూర్తిగా కేవలం హుండీలో ప్రధానమైనటువంటి కొంతమంది మొక్కులు చెల్లించుకున్న బంగారం కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ముడుపులు చెల్లించుకునే నేపథ్యంలో కొంతమంది బంగారం కూడా ఇచ్చే అవకాశం ఉంటాయి. సో దానికి సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా కౌంటర్లు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? రైట్ రాజశేఖర్, మీరు అన్నట్లుగానే ఇప్పటికీ ఆ ఉండీల లెక్కంలో గతంలో చూసుకుంటే కూడా విదేశీ కరెన్సీలతో పాటు కూడా కొన్ని బంగారం అంటే నగదుతో పాటు కూడా బంగారం ఆభరణాలు బంగారం బిస్కెట్లు కూడా వచ్చేది. దానికి అంటే సపరేట్ కౌంటర్ కూడా ఏర్పరిచారు. ఇప్పటికే 120 మంది అధికారులు అయితే అక్కడ పాల్గొన్నట్టు తెలుస్తా ఉంది. లెక్కింపులో భాగంగా కూడా ఇప్పటికే ఆ లెక్కింపులో అంటే ఏ ఉండికి ఆ ఉండి అంటే బంగారం బిస్కెట్లతో పాటు కూడా ఆభరణాలు కూడా ఒక ప్రత్యేకమైన ఉండి ఉంటుంది. ఆ ఉండిలో చివరికి ఆ ఉండిలో మొత్తం ఒకేసారి కూడా అందరి సమక్షంలో అన్ని ఎండోమెంటల్ అధికారుల సమక్షంలో కూడా ఆ నగదును అంటే బంగారాన్ని కూడా ఆభరణాలు కూడా తీసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే విదేశీ కరెన్సీలో కూడా ఒక ప్రత్యేకమైన ఉండిని కూడా ఏర్పరిచారని చెప్పుకోవచ్చు. అదంతా ఒక చోటికి కూడా భద్రపరిచి చివరి 2 రోజులలో అంటే ఈ మొత్తానికి నగదును ఎప్పటికప్పుడు లెక్కింపు జరిగినప్పటికీ కూడా ఆ నగదు అంతా క్లోజ్ అయిన తర్వాత కూడా ఈ బంగారంతో పాటు కూడా విదేశీ కరెన్సీలను కూడా లెక్కించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు.
ఇప్పటికే ఆ ఈఓ సునీతతో పాటు కూడా మొత్తానికి అక్కడ ఆ ఆలయాలు సంబంధించిన అధికారులు అయితే ఇప్పటికే ఎండోమెంటల్ అధికారులు అయితే ఇప్పటికప్పుడు క్షుణ్ణంగా పరీక్షిస్తూ పర్యవేక్షిస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ బంగారంతో పాటు కూడా అంటే విదేశీ కరెన్సీలతో పాటు కూడా ఆభరణాలు అంటే అమ్మకు ముక్కు పుడకలు కావచ్చు లేక ఆభరణాలు కావచ్చు అవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన ఉండిని ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్తున్న పరిస్థితి ఉంది రాజశేఖర్. ఎన్ని గంటలకి మొదలయ్యి ఎన్ని గంటలకి ఇది లెక్కింపు ప్రక్రియ టైం ఏమైనా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందా? అంటే ప్రధానంగా మహిళలు ఎవరైనా లెక్కింపులో పాల్గొన్నటువంటి సిబ్బందిలో ఉన్నటువంటి పరిస్థితి ఉందా? రైట్ రాజశేఖర్, ఇప్పటికి లెక్కింపు మాత్రము 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది అని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇదే టైం కొనసాగుతుంది. ఇప్పుడు ఇక్కడికి మహిళలు అయితే ఎవరైతే అక్కడ ఉన్నట్టుగా అంటే ఎండోమెంటల్ సంబంధించిన దేవాదాయ శాఖకు సంబంధించిన వాటి అధికారులు మాత్రమే ఉన్నారు. మిగతా లెక్కింపులో మాత్రము ఎవరు కానీ మహిళలు మాత్రం పాల్గొనలేదు. ఇప్పటికీ ప్రస్తుతానికి అయితే మహిళలు అయితే ఎవరైతే లెక్కింపుకు అనుమతించలేదని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మేల్గా అంటే పురుషులనే పంపించిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్తున్నారు. ఇప్పటికీ ఆ లెక్కింపు అయితే 2-3 కౌంటర్ అంటే 2-3 ఉండిలను కూడా ప్రారంభించి అంటే ఓపెన్ చేసి కూడా లెక్కింపు పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఇవాళ సాయంత్రము మొత్తానికి అంటే ఇప్పుడు బ్యాంకు టైం వరకు నగదైతే ఏ రోజు ఆ రోజు అంటే 3:30-4 గంటల వరకు కూడా జమ చేసే పరిస్థితి అయితే ఉంది. అంటే ఎప్పటికప్పుడు కూడా లెక్కింపు కొనసాగుతుంది. ఈ ప్రక్రియ మాత్రము 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ లెక్కింపు మాత్రము ఈ రోజు నుంచి 10 రోజుల వరకు కూడా కొనసాగుతుందని చెప్తున్న పరిస్థితి ఉంది రాజశేఖర్. రైట్. చివరిగా అంటే లెక్కింపుకు సంబంధించి ఏ రోజు ఎంత ఆదాయం వచ్చింది, ఏ రోజుకి ఆ రోజు చెప్పే అవకాశం మీడియాకి అవకాశం ఉందంటారా, లేకపోతే పూర్తిగా 10 రోజుల తర్వాత పూర్తి లెక్కింపు మొత్తాన్ని చెప్పే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికైతే నగదు రాజశేఖర్, ఇప్పటికి నగదు మాత్రము ఏ రోజు ఆ రోజు లెక్కింపు అయితే ఉంటుంది. ఎందుకంటే చివరిగా 10 రోజుల తర్వాత కూడా ఆభరణాలతో పాటు బంగారము అంటే బిస్కెట్లు ఇట్లా దాని ఆదాయాన్ని కూడా లెక్కించి కూడా చివరిగా అనౌన్స్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గత సంవత్సరం ఎన్ని కోట్లలో ఆదాయము మేడారం సమ్మక్క సారమ్మ జాతర పేరు మీద వచ్చిందో ఇట్లా అన్ని లెక్కలు వేసేదానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. చివరి రోజు మాత్రము ఆభరణాలతో పాటు విదేశీ కరెన్సీలతో పాటు కూడా లెక్క చేసి మాత్రము మొత్తం ఓవరాల్ గా కూడా ప్రకటన అయితే విడుదల చేసే నేపథ్యం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ నగదు మాత్రము ఏ రోజు ఆ రోజు లెక్కించి మాత్రము భద్రతంగా ఆ ఎండోమెంట్ అధికారులు చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆ చివరి దాకా కూడా ఈ విధంగానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అంటే ఈ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు అయితే నగదు ఎంత వరకు అయితే వచ్చిందో మొత్తానికైతే లెక్కలు మాత్రము చేసి కూడా ఏ రోజు ఆ రోజు ప్రకటించే అవకాశాలు అయితే చాలా కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.